స్ట్రేంజర్ థింగ్స్ అన్ని సీజన్స్ లో లోయెస్ట్ రేటెడ్ ఎపిసోడ్ ఇంతవరకు ఏంటి అంటే సీజన్ 2 ఎపిసోడ్ 7 లో ద లాస్ట్ సిస్టర్. ఇప్పుడు సీజన్ 5 ఎపిసోడ్ 7 ద బ్రిడ్జ్ కి దానికంటే లోయెస్ట్ రేటింగ్ వచ్చాయి. బట్ ఈ ఎపిసోడ్ లోనే సిరీస్ మొత్తాన్ని మార్చేసే బిగ్గెస్ట్ హిడెన్ డీటెయిల్ ఉంది. హలో గైస్, వెల్కమ్ టు స్టోరీ మంచ్. స్టార్ట్ చేస్తే వెక్నా విల్తో ఒక మాట అంటాడు, యు ఆర్ గోయింగ్ టు స్పై ఫర్ మీ వన్ లాస్ట్ టైమ్ అని. ఇది విన్న వెంటనే మనందరూ మ్యాక్స్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసమేమో అనుకుంటాం, బట్ నో, ట్విస్ట్ అంతా అక్కడే ఉంది. ఈ సీన్ లో విల్ ఎక్స్ప్రెషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏదో తేడాగా ఉంది కదా. యాక్చువల్లీ సీజన్ 5 ప్రీమియర్ ముందు డఫర్ బ్రదర్స్ ఏం చెప్పారో తెలుసా? ఫినాలేలో ఒక ట్రైటర్ ఉంటాడని. వాల్యూమ్ 2 చూసాక అందరూ అది ఖాళీనే అనుకున్నారు, బికాస్ తను చాలా షేడీగా ఉంది కాబట్టి. బట్ నేనేమంటున్నా అంటే అది జస్ట్ మనల్ని మిస్లీడ్ చేయడానికి మాత్రమే. ఈ పిక్స్ లో బాడీ లాంగ్వేజ్ చూడండి, సేమ్ ముగ్గురు ఒకేలా నిల్చున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆ టైంలో బిల్లీని మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ చేస్తుంది, హెన్రీని కూడా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ విల్ని కూడా మైండ్ ఫ్లేయరే కంట్రోల్ చేస్తున్నాడు. రియల్ స్పై విల్లే, రియల్ ట్రైటర్ విల్లే. ఇది నేను ఎందుకు అంటున్నా అంటే ఒక సాలిడ్ ప్రూఫ్ ఉంది. విల్ కమింగ్ అవుట్ సీన్ లో అందరూ రూమ్ లో ఉన్నారు కదా, ఎవ్రీవన్ థాట్ ఇట్ వాస్ అ బిట్ క్రౌడెడ్, బట్ వాట్ ఇఫ్ అది ఇంటెన్షనల్ గా చేశారేమో? విల్ తన స్పీచ్ లో ఒక మాట అంటాడు, and we like biking to Melvaults for malted milkshakes. ఈ పాయింట్ క్యాచ్ చేయండి. మెల్వార్డ్ అనేది ఒక కన్వీనియన్స్ స్టోర్. కన్వీనియన్స్ స్టోర్ లో మిల్క్ షేక్స్ అమ్మరు. మరి ఎక్కడ అమ్ముతారో తెలుసా? డైనర్స్ లో. స్ట్రేంజర్ థింగ్స్ ద ఫస్ట్ షాడో ప్లే లో చూపించిన దాన్ని బట్టి మెల్వార్డ్స్ ఒకప్పుడు డైనర్ గా ఉండేది, అండ్ హెన్రీ చిన్నప్పుడు మిల్క్ షేక్స్ కోసం అక్కడికే వెళ్ళేవాడు. అండ్ ఆ సీన్ లో మాట్లాడుతుంది మాత్రం విల్ కాదు, విల్ ని కంట్రోల్ చేస్తున్న వెక్నా. మైండ్ బ్లోయింగ్ కదా. ఆ ప్లే గురించి ఫుల్ డీటెయిల్స్ ఉన్న వీడియో ఛానల్లో ఉంది, మిస్ అయి ఉంటే వెంటనే చూసేయండి. ఈ డీటెయిల్ అయితే పక్కా మీరెవరు గెస్ చేసి ఉండరు. మనం ఒకసారి సీజన్ 1 ఫినాలేకి వెళ్తే విల్ ని వెతకడానికి జాయ్స్ అండ్ హాపర్ అప్ సైడ్ డౌన్ లోకి వెళ్తారు. అక్కడ హాపర్ కి ఒక ఎల్లో ఎగ్ కనిపిస్తుంది, అది కూడా హ్యాచ్ అయి ఉన్న ఎగ్. ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఉంది. మైండ్ ఫ్లేయర్ అనేది బ్లాక్ పార్టికల్స్ లా ఉంటుంది, డెమోగోర్గన్స్ మాత్రం స్లగ్స్ లా ఉంటాయి. స్లగ్స్ అనేవి ఎగ్స్ నుంచి పుడతాయి. లాజిక్ ఏంటంటే ఎగ్స్ ఉన్నాయి అంటే అవి బ్రీడ్ చేసే ఒక క్రియేచర్ కూడా ఉండాలి కదా. దానికి ఆన్సర్ కూడా డఫర్ బ్రదర్స్ మన కళ్ళ ముందే సీజన్ 1 లోనే ఇచ్చేశారు. సీజన్ 1 ఎపిసోడ్ 8 లో D&D క్యాంపెయిన్ గుర్తుందా? అక్కడ ఫస్ట్ టైం తెసల్ హైడ్రాని మెన్షన్ చేస్తారు. తెసల్ హైడ్రా అంటే మల్టిపుల్ హెడ్స్ ఉన్న ఒక డ్రాగన్ లా ఉండే క్రియేచర్. ఆ క్యాంపెయిన్ లో విల్ ఫైర్ బాల్స్ వేసి తెసల్ హైడ్రాని కిల్ చేస్తాడు. D&D లోర్ లో ఏముంటుందంటే తెసల్ హైడ్రా అనేది ఎగ్స్ ని బ్రీడ్ చేసే ఒక ఈవిల్ క్రియేచర్. కట్ చేస్తే సీజన్ 4 లో విల్ వేసిన పెయింటింగ్ ఒకసారి గుర్తించుకోండి. దాంట్లో ఉన్న క్రియేచర్ కి కూడా 3 హెడ్స్ ఉంటాయి, అండ్ అది చూడడానికి డ్రాగన్ లాగా ఉంటుంది. ఎదురుగా మన హీరోస్ దాంతో ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ థియరీ ఏంటంటే ఆ తెసల్ హైడ్రానే మైండ్ ఫ్లేయర్ తాలూకా ఫిజికల్ బాడీ అయిండొచ్చు అని. అంటే ఇన్ని రోజులు మనం చూసింది జస్ట్ పార్టికల్స్ మాత్రమే, రియల్ మాన్స్టర్ ఇంకా బయటికి రాలేదు. ఫినాలేలో ఈ తెసల్ హైడ్రాని రివీల్ చేస్తారు అని రూమర్స్ చాలా గట్టిగా ఉన్నాయి, అండ్ ఫినాలే ట్రైలర్ లో కూడా చిన్న గ్లిమ్స్ చూపిస్తారు. ఇది చూడండి, మైండ్ ఫ్లేయర్ ఫేస్ లానే ఉంది. మేబీ ఫినాలేలో మనం ఫైనల్ గా మైండ్ ఫ్లేయర్ ని చూడబోతున్నాం అనుకుంటున్నా. నెక్స్ట్ పాయింట్ అయితే మీ బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది. వాల్యూమ్ 2 లో వెక్నా హాలీ అండ్ మ్యాక్స్ ని చేస్ చేస్తున్నప్పుడు తన మల్టిపుల్ పర్సనాలిటీస్ మధ్య గ్లిచ్ అవుతూ ఉంటాడు, ఆల్మోస్ట్ ఒక ఇల్యూజన్ లాగా. ఇక్కడ మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే స్ట్రేంజర్ థింగ్స్ యూనివర్స్ లో ఇల్యూజన్స్ క్రియేట్ చేసే పవర్ ఎవరికి ఉన్నాయి? ఓన్లీ నెంబర్ 8K, అంటే ఖాళీకి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఖాళీ వెక్నా కోసం వర్క్ చేస్తుందా? నేనే అనుకుంటున్నా అంటే థియరీ 1 ఇన్ కేస్ గానీ కరెక్ట్ అయితే విల్ ని యూజ్ చేసి వెక్నా అందరినీ మిస్లీడ్ చేస్తుంటే, ఇంకొక పక్క ఖాళీ ఏమో 11 దగ్గరికి వెళ్లి వెక్నాని డిఫీట్ చేశాక మనం వెనక్కి రాకుండా బ్రిడ్జ్ తో పాటే డిస్ట్రాయ్ అయిపోదాం అంటుంది. దిస్ ఈజ్ సూపర్ క్రీపీ. సీజన్ 2 లో రివెంజ్ కోసమే బతికిన ఖాళీ ఇప్పుడు సడన్ గా సెల్ఫ్ సాక్రిఫైస్ గురించి మాట్లాడడం అస్సలు నమ్మలేకపోతున్నాం. యాక్చువల్లీ సీజన్ 2 లో మైండ్ ఫ్లేయర్ మన వరల్డ్ కి రాకుండా ఎల్ గేట్ క్లోజ్ చేసేస్తుంది. సో సీజన్ 3 లో మైండ్ ఫ్లేయర్ డైరెక్ట్ గా ఎల్ ని చంపడానికి ట్రై చేస్తాడు కదా. ఇప్పుడు ఖాళీ కూడా ఇండైరెక్ట్ గా 11 ని సాక్రిఫైస్ చేయమని చెప్తుంది. సో వాట్ ఇఫ్ ఖాళీ ఈజ్ ద మైండ్ ఫ్లేయర్? అందుకే హాపర్ కూడా ఖాళీని నమ్మడు. ఇన్ కేస్ ఈ థియరీ కరెక్ట్ అయితే ఫినాలే క్లైమాక్స్ లో విల్ వెక్నాని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్న టైంలో ఖాళీ హాపర్ ని చంపేసే ఛాన్స్ ఉంది. అండ్ ఆ బాధలో 11 ఖాళీని ఫినిష్ చేస్తే మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ నుంచి హెన్రీ రిలీజ్ అయిపోతాడు. మేకర్స్ కూడా హెన్రీకి ఒక రిడెంప్షన్ ఆర్క్ ఉన్నట్టుగా హింట్ ఇచ్చారు కాబట్టి లాస్ట్ లో హెన్రీ తనని తాను సాక్రిఫైస్ చేసుకొని ఎల్ ని సేవ్ చేయొచ్చు. అసలు లోయెస్ట్ రేటింగ్ వచ్చిన ఎపిసోడ్ నుంచి ఒక క్యారెక్టర్ ని తీసుకొచ్చి ఫైనల్ సీజన్ లో ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఏదో ఒక సాలిడ్ ట్విస్ట్ లేకుండా మాత్రం ఉండదు కదా.
సరే, ఇప్పుడు అసలు మనోళ్ళు వెక్నాన్ని ఎలా డిఫీట్ చేయబోతున్నారా అనే పాయింట్ కి వస్తే, స్టీవ్ దగ్గర ఒక క్రేజీ ప్లాన్ ఉంది. వీళ్ళు 2000 feet ఎయిర్ లో ట్రావెల్ చేసి వెళ్ళారు కాబట్టి వెక్నా ఎలాగో మన వరల్డ్ తోనే అబేస్ ని మెచ్చేయాలని చూస్తున్నాడు కాబట్టి మధ్యలో ఒక బ్రిడ్జ్ దాటాలి. అది మన అప్సైడ్ డౌన్. సిన్స్ అప్సైడ్ డౌన్ ఇస్ అ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ హాకిన్స్, అప్సైడ్ డౌన్ లో ఉన్న రేడియో టవర్ పీక్ పాయింట్ కి క్లైమ్ చేసి ఆ రిఫ్ట్స్ టవర్ ని టచ్ అయ్యే టైం వరకు వెయిట్ చేసి ఆల్మోస్ట్ టచ్ అవుతున్న టైంలో వెక్నా మీద డైరెక్ట్ గా అటాక్ చేయాలి అని. కానీ ప్లాన్ లో ఒక ట్విస్ట్ ఉంది. డస్టిన్ ఏమంటాడు అంటే, కిడ్స్ ని రెస్క్యూ చేసేసాక ల్యాబ్ లో ఒక టైం బాంబ్ పెట్టి ఎగ్జాటిక్ మ్యాటర్ ని డిస్ట్రాయ్ చేసేస్తే టోటల్ వాల్ బ్రేక్ అయిపోతుంది. సో దాంతో పాటు అప్సైడ్ డౌన్ అండ్ మైండ్ ఫ్లేయర్ అన్ని ఒకేసారి వైప్ అవుట్ అయిపోతాయి. ఇది వినడానికి బానే ఉంది కానీ ఈ ప్రాసెస్ లో ఒక పెద్ద సాక్రిఫైస్ జరగబోతుంది. నేను వాల్యూమ్ 1 డిస్కషన్ వీడియోలో ఒక పాయింట్ చెప్పాను, గుర్తుందా? రేడియో టవర్ క్లైంబింగ్ సీన్ లవ్ ట్రయాంగిల్ ఎస్టాబ్లిష్ చేయడానికి కాదు, ఒక క్యారెక్టర్ డెత్ ని ఫోర్ షాడో చేయడానికి అని. ఆ సీన్ లో జానథన్ టీ షర్ట్ పైన ద ఫాల్ అని రాసుంటుంది అండ్ వీళ్ళేమో మళ్ళీ ఆ రేడియో టవర్ ని ఎక్కబోతున్నారు. అండ్ దానికి తోడు డఫర్ బ్రదర్స్ ఏమో ద టునైట్ షోలో సీజన్ 5 హింట్ ఇస్తూ స్టీవ్ క్యారెక్టర్ ని కింద పడేశారు. ఇంతకంటే క్లియర్ ఇండికేషన్ ఇంకేం కావాలి? ఇట్ లుక్స్ లైక్ స్టీవ్స్ హీరోయిక్ ప్లాన్ మైట్ లీడ్ టు హిస్ ఫైనల్ ఫాల్. ఫినాలే ట్రైలర్ లో ఒక షాట్ చూస్తాం. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే అది థియేటర్ కర్టెన్స్ లాగా కనిపిస్తుంది. అంటే ఖాళీ ఎల్ అండ్ మ్యాక్స్ హెన్రీ మైండ్ లోకి ట్రావెల్ చేసి ఆ ప్లే ని చూడబోతున్నారు. హోప్ఫుల్లీ ఫైనల్ గా మనకి ఆన్సర్స్ అన్ని దొరికిపోతాయి. ఫినాలే ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 hours 8 minutes. ఇందులో ఎపిలాగ్స్ అండ్ ఎండ్ క్రెడిట్స్ కి ఒక 20 to 30 minutes తీసేసిన మనకి మిగిలేది జస్ట్ 1 hour 30 minutes మాత్రమే. ఇంత తక్కువ టైంలో డఫర్ బ్రదర్స్ ఇన్ని లూజ్ ఎండ్స్ ని ఎలా టైప్ చేస్తారో, ఆ గ్రాండ్ స్కేల్ క్లైమాక్స్ ని ఎలా చూపిస్తారో చూడాలంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ కొద్దిగా టెన్షన్ గా కూడా ఉంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకేమైనా కొత్త డీటెయిల్స్ ఆర్ థియరీస్ ఫైండ్ చేస్తుంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.